వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలి. కందుల దుర్గేష్, బూరుగుపల్లి శేషారావు. పేదల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. బేరింగ్ మరమ్మతుల వల్ల వైబ్రేషన్స్ గుర్తించడం జరిగింది. ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకారం అందించాలి. కలెక్టర్ మాధవీలత. వేసవి దృష్ట్యా తాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కలెక్టర్ మాధవీలత. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు 3 ఒక్కటేనని, ఎన్డీఏ భాగస్వామ్యంగా ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కొని రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావులు అన్నారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని సత్యవాడ, పసలపూడి, రెడ్డి చెరువు, వడ్లూరు గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఐక్యంగా విజయం కోసం పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో దుష్టపాలన సాగనంపటానికి భాజపా, జనసేన, తెదేపా కూటమి ఏర్పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా దుర్గేష్ను, ఎంపీగా పురంధరేశ్వరి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరి పసలపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా పసలపూడి గ్రామ తెలుగుదేశం నిడదవోలు నియోజకవర్గ ప్రథమ శాసనసభ్యులు, మన టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు, మనందరికీ కూడా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారిని ఈరోజు మనందరికీ ఈ సభ సందర్భంగా పరిచయం చేసే కార్యక్రమం నిమిత్తం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకి హాజరైనటువంటి మీ అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ సోమేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా యువశక్తితో నిండినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అందరూ యువతున్నారు ఇక్కడ జనసేన పార్టీకి, వారికి, గ్రామ ప్రజానికి అందరికీ కూడా నేను ముకులిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సుమని తెలియజేస్తా ఉన్నాను. ఇది పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ శేషారావు గారు నన్ను మీ అందరికీ పరిచయం చేసి
మన అభ్యర్థి ఇతనే అనేటువంటి మాట చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మీ అందరికీ కూడా వినమ్రంగా కోరుతున్నాను, ఒక్క అవకాశం జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నాకు గాజు గ్లాసు మీద ఓటు వేసి నన్ను నెగ్గించండి. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీరు ఒక్కసారి నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీ సేవకుడు అనిపించుకోవడానికి నేను ఇష్టం చూపిస్తాను అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను. అదే మీకు వివరంగా చెప్పారు శేషారావు గారు, ఏ రకంగా ఈ పొత్తు ఏర్పడింది, ఏ కారణాల వల్ల ఇక్కడ స్థానం జనసేనకి ఇవ్వబడింది అనేటువంటి మాటని వారు స్పష్టంగా మీకు చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి ఒక నిర్ణయం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుణ్ణి, రాక్షస పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే, ఇంటికి సాగనంపాలంటే మంచి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి. అదేవిధంగా వీరందరూ కూడా 3 పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి రావడం, అదేవిధంగా ఎవరైతే 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ పరిపాలన అనుభవంతో ఈ దేశంలోని గ్రేట్ విజనరీ అనేటువంటి పేరు తెచ్చుకుని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే, మరో పక్కన పిడుగుల్లాంటి యువకులతోటి, యువశక్తితోటి, ఎత్తురు మండే శక్తుల నుండి యువకుల్లారా రారండి శ్రీశ్రీ గారి పిలుపు మేరకు పార్టీని పెట్టి ముందుకు వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన నిలబడితే, వీళ్ళిద్దరూ కలిసి ఒక అత్యద్భుతమైనటువంటి సుపరిపాలనని ఈ రాష్ట్రానికి అందించడానికి ముందుకు వచ్చిన సందర్భంలో కేంద్ర సహకారం కూడా మనకు కావాలి కనుక కేంద్రంలో కూడా ఇవాళ అత్యద్భుతమైనటువంటి నాయకునిగా ప్రపంచ దేశాల్లో పేరు పొందినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన నుంచి కూడా వచ్చేటువంటి సహకారాన్ని మనం పొందడానికి వీలుగా ఈ 3 పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. మీరందరూ కూడా చూశారు, కొంతమంది ఆందోళన చెందారు, కొంతమంది బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా మనమందరం కూడా ఒక ధర్మాన్ని, ఒక పొత్తుని మనం పెట్టుకున్నాం. ఆవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వెళ్ళి ఆయన అక్కడ ఒక మాట చెప్పి మేము మీకు తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడం, బయటకు వచ్చి పొత్తులో భాగంగా మేమందరం కూడా పొత్తులో కలిసి వెళ్తాం, ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఒక్క ఓటును కూడా చీలిపోనివ్వము, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా పడేటటువంటి విధంగా మేము చేస్తాము, పొత్తులు కలిసి వెళ్తాము, కలిసి పోటీ చేస్తామని ఆవేళ అయినా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రకటించడం. దీంట్లో భాగంగా మరి పొత్తులు అన్నప్పుడు కొన్ని త్యాగాలు కొంతమంది చేయాలి. 175 స్థానాలు ఉంటే కొన్ని స్థానాలు వాళ్ళకి, కొన్ని స్థానాలు వీళ్ళకి ఇచ్చేటప్పుడు కొంతమందికి దెబ్బ తగులుతుంది, ఇబ్బంది వస్తుంది. తప్పకుండా త్యాగాలు చేయాలి. అందులో భాగంగానే 175లో 31 సీట్లు జనసేనకి, బీజేపీకి, అందులో మళ్ళీ 21 సీట్లు జనసేనకి, 10 సీట్లు బీజేపీకి ఇవ్వడం, అది కాకుండా ఉన్న 144 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తా ఉంది. ఈ 31 సీట్ల స్థానంలో మనం త్యాగం చేయాలి. అలాగే మరి 175 చోట్ల వాళ్ళు కావాలని అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా 21 స్థానాలకి, అలాగే బీజేపీ వాళ్ళు 10 స్థానాలకి వాళ్ళు కూడా కుదించుకుని వాళ్ళు కూడా త్యాగం చేశారు. అదే విధంగా మనం త్యాగం చేయాలి. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మీరందరూ బాగా ఎమోషన్ అయ్యి కొంచెం బాగా నలిగి ఉన్నారు కాబట్టి దాని మీద మీరందరూ ఎమోషన్ అయ్యారు. దానికోసమే అధినాయకుడు చెప్పిన దాని మీద మనం అందరం ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, అక్కడ కాకర్ల సుబ్బయ్య గారు కానీ, లేకపోతే ఇక్కడ బాబాయ్ గారు కానీ, లేకపోతే వెంకటరత్నం గారు కానీ, లేకపోతే ఇలాగా మనకి తణుకు నుంచి వచ్చినటువంటి ఒక ఆనవాయితీ హరిచంద్ర ప్రసాద్ గారు, బుల్లరామయ్య గారు, వైటీ గారు, ముళ్ళపూడి వెంకటకృష్ణ గారు, యనమని శేషగిరిరావు గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క నాయకత్వంలో మనం పులికి పుచ్చుకుని
రాష్ట్రంలో పేదల జీవితాల్లో మరింత వెలుగులు రావాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవలి మండలం అజ్జరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం తొలగేందుకు అర్హులందరికీ మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గార్లపాటి సుధాభూషణము, ఎంపీపీ కర్చర్ల ప్రసాద్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గామన్ బ్రిడ్జ్పై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. చెన్నై కోల్కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై కొవ్వూరు నుంచి కాతేరు వైపు వెళ్లే మార్గంలో ఉన్న వంతెనపై బేరింగ్ దెబ్బతిన్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కె మాధవీలతతో కలిసి పిఎస్ ప్రద్యుమ్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు వెళ్తున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో తక్షణం మరమ్మతులకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేశారు. కేవలము బేరింగులు మాత్రమే దెబ్బతినటం జరిగిందని, వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, ఆర్డీసీ ఎండీ ఎల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన
ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. ప్రస్తుత గామన్ వంతెన మరమ్మతుల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో రవాణా శాఖ, పోలీస్, ఆర్ఎండ్బీ, జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత అన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎస్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు గమన్ బ్రిడ్జి అంశంపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియజేస్తూ ఆర్జీబీఎల్ ప్రతినిధులు మరమ్మతులకు సంబంధించిన నివేదిక అందజేయటం జరిగిందని తెలిపారు. ఆ మేరకు బేరింగులు అందుబాటులో ఉంటే తక్షణం తదుపరి పనులను ప్రారంభించి కార్యాచరణ ప్రణాళిక అందజేయాలని స్పష్టం చేశామన్నారు. గామన్ వంతెనకి సంబంధించిన పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ప్రతిరోజు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ గామన్ వంతెన నిర్వహణ సామర్థ్యంపై తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి లిమిటెడ్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏహెచ్ కురేషి, నేషనల్ హైవే ఈఈ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. How much time, as I stated earlier, how much time it will take to repair the damage and day by side. So I would be needing one letter by the end of this day. Okay, address to me or address to the MD and copy to the collector. Okay, because if you write the letter to me, by the time it goes to my MD, it takes time. So directly address because okay. Okay, now that letter from you and. The thing is, they have to put their men on both sides of the bridge, sir. Now they are only controlling near the toll gate. No, that is, I think that. So here only, sir, SP and Krishna Rao, sir. అతనికి ఏమైనాము మనుషులు పెట్టేసి ఈ వెహికల్స్ అవి స్పెసిఫికేషన్ స్పెసిఫికేషన్స్ అంటే 50,000 అది దాటకుండా అంటే అంతకంటే ఎక్కువ వెహికల్స్ మరి బ్రిడ్జ్ మీద పోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ 20-25 డేస్ ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీషియల్స్ అట్లా కంపెనీలను డిప్లాయ్ చేయాలి. అర్థమైందా? Yes, sir. He is here only, sir. Okay. Yes. Your people, you may employ temporarily to people for this job for the next 15 days to ensure that this disconnected accidentally or with solution don't enter the bridge. Yes, sir. Sir, one day or they will manufacture it in 1 week. I don't think it is possible, sir, because the engineers here are discussed with them in the morning, sir. చేశాము. ఇప్పుడు 34 crores proposal is for it's a structural part that to it's the girders which were supporting this. correct also. From outside also we will put రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో జూన్ నెల చివరి వరకు త్రాగునీరు సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వేసవి ఆకస్మిక ప్రణాళిక సమన్వయ శాఖల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ఎటువంటి తాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.